Hi guys, my name is Suresh. మన ఛానల్ నేమ్ ఇస్ కోడ్ విత్ సురేష్ అండి. మన ప్రీవియస్ గా చాలా వీడియోస్ అనేది చేస్తున్నాము. లైక్ డిఎస్ఏ విఎస్ చాలా చేస్తున్నాం, డిఎస్ఏ ప్రాక్టీస్ క్వశ్చన్ చాలా చేస్తున్నాము. అండ్ పైథాన్ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియో గానీ ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఒకటి డే 1 డే 2 లాగా అది కానీ అప్లోడ్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం ఎక్కువ వీడియోస్ ఎడిటింగ్ వల్ల కొంచెం స్లో అవుతుంది అప్లోడింగ్ కి. ఇక్కడ దాకా వచ్చారంటే ఇది హెచ్డిఎంఎల్ ఫస్ట్ వీడియో అండి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి అదే ఫ్రంట్ ఎండ్ లో హెచ్డిఎంఎల్ నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి జస్ట్ దిస్ ఫస్ట్ వీడియో ఇన్ ఫ్రంట్ ఎండ్ లైక్ ఫుల్ స్టాక్. ఫ్రంట్ ఎండ్ అనుకుంటే ఫుల్ స్టాక్ అని అనొచ్చు. ఫుల్ స్టాక్ ఇది ఫస్ట్ వీడియో అండి. సో నేను అంతా మొత్తము నేను చేసేది కోడింగ్ అంతా రాసేదంతా నేను విఎస్ కోడ్ లో చేసుకుంటాను. సో ఒకసారి విఎస్ కోడ్ డౌన్లోడ్ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి విఎస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మ్యాక్ బుక్ అయితే దీంట్లో నుంచి, లైనక్స్ అయితే దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్ గా ఉంటుంది. జస్ట్ క్లిక్ దట్ డౌన్లోడ్. ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను నేను. సో డైరెక్ట్ విల్ బి డౌన్లోడ్ అయింది. ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి వస్తుంది కదా. So main topic, first one, introduction HTML. Just I will open already. Just HTML is a full form in the standard of hypertext markup language, and it is used to markup is develop different elements on a web page. సో మనం లైవ్ ప్రాజెక్ట్ లో ఒకసారి చూసుకుంటే, లైవ్ వెబ్సైట్ అయినా చూసుకుంటే ఒకసారి తెలుస్తుంది మనకి. సో ఇక్కడ అర్థం కాదు, జస్ట్ లైవ్ ప్రాజెక్ట్ లో నేను చూపిస్తాను. సో ఒకసారి మనం హెచ్డిఎంఎల్ అనేది ఎలా ఉంటుంది, లైక్ ఫ్లిప్కార్ట్ లో నేను చూడాలనుకున్నాను, ఫ్లిప్కార్ట్ లో చూద్దాము. సో కూల్. సో ఈ ఫ్లిప్కార్ట్ లో హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అన్ని ఉన్నాయి దీంట్లో. సో లైక్ ఈ బ్యానర్ ది, సో ఈ ఐకాన్ ది, కార్ట్ ఐకాన్, సో అండ్ బైక్స్, సో ఇవన్నీ ఒక వేలో ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. సో ఫుటర్ పార్ట్, రీఫ్రెష్ ఆస్కింగ్ యా. ఇక్కడ ఉండేది మొబైల్స్. సో సమ్ బటన్స్ విల్ బి దేర్. ఎన్ని యాక్షన్స్ అనేవి వర్క్ గా మళ్ళీ నీట్ గా ఉన్నాయి. సో సెట్ చేసినాడు. జస్ట్ మనము ఓన్లీ హెచ్డిఎంఎల్ దీంట్లో ఎలాగో వర్క్ అవుతుంది ఒకసారి చూద్దాం, లైవ్ గా చూద్దాం. కొన్ని ఇంటర్వ్యూలు అడుగుతారండి. సో హెచ్డిఎంఎల్ అనేది ఒక ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్ కి హెచ్డిఎంఎల్ తీస్తే ఎలా ఉంటుంది అని అడుగుతాడు. చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంది ఎలా తీయాలి ఏంటని. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎడిట్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ సెక్షన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ డిలీట్. డిలీట్ చేసాము. ఇప్పుడు సిఎస్ఎస్ లేదు, ఓన్లీ హెచ్డిఎంఎల్ మాత్రమే ఉంది. సో ఇలాగుంటుంది. ఇలాగా లైవ్ ప్రాజెక్ట్ ఇలా వదిలితే బాగుంటుందండి. సో లేదు కాబట్టి ఓన్లీ హెచ్డిఎంఎల్ యూజ్ చేస్తే ఇలాగుంది. యాక్షన్స్ అన్ని వర్క్ అవుతాయి, బట్ అంటే కొంచెం బాగుండవు. సో ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, దాకా ఏం ఆప్షన్ చూపించదు. ఇప్పుడు నేను రిఫ్రెష్ అయింది పేజ్, దానివల్ల రిఫ్రెష్ అవ్వకుండా మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. స్టైల్ ఓపెన్, యా, డిలీటెడ్. చెక్ వన్స్ ఇస్ కరెక్ట్. ప్రాజెక్ట్ ఇస్ చూడడానికి కానీ కొంచెం బాగలేదండి ప్రాజెక్ట్ అనేది. సిఎస్ఎస్ మొత్తం డిసేబుల్ చేశాం కాబట్టి ఓన్లీ హెచ్డిఎంఎల్ ఉంది కాబట్టి ఇలా ఉంటుంది పేజ్ మనకి. పేజ్ కి ఈ వెబ్సైట్ కి మనకి స్టైలింగ్ అని లేదు. సో దీనికి ఏమైతే హెచ్డిఎంఎల్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనము. దిస్ ఈస్ సచ్ ఐకాన్ అండ్ లోగో, వెబ్సైట్ లోగో, లైక్ కంపెనీ లోగో, అండ్ ప్రొఫైల్స్, డౌన్లోడ్ ద మొబైల్ ఆప్షన్, fav icon, favorite service icon, and cart. So next one వచ్చి some buttons will be there. బటన్ అండి. సో ఇలాగ ఆప్షన్ వస్తుంది కాబట్టి బటన్ ద్వారా. సో కొన్ని క్లిక్ ఆప్షన్ will be there, like links will be there. సో ఇంకా వెళ్దాం ఒకసారి. సో ఒక పేజీకి సరిపోయింది ఇది మొత్తము. సో అలాగ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ మీకు అర్థమవుతుందండి. ఈ డెఫినేషన్ మీకు అర్థమవుతుంది.
ఈస్ మార్కప్ డిఫరెంట్ ఎలిమెంట్ డిస్ప్లే డిఫరెంట్ ఎలిమెంట్స్ అండి. లైక్ ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి, చెక్ బాక్స్ ఉన్నాయి. సో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఈ మాత్రం చాలండి.